పూర్తి స్థాయిలో దృష్టి పెడుతూ ఆంధ్రప్రదేశ్ను నవ్యాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో అలుపెరుగని బాటసారి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒక సదుద్దేశం, ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో మిగిలిపోతుంది. కానీ ఒక సదాశయంతో, ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై